నరసింహారావు గారి 103వ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరిపించుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా ఇక్కడ చాలా ఏర్పాట్లు చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ సంవత్సరానికి ఈ జయంతికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం పివి గారికి భారతరత్న ఇచ్చి భారతదేశం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక భారతరత్న ఇచ్చి దాన్ని ఒక ఔన్నత్యానికి తీసుకుపోయిందని చెప్పొచ్చును. భారతరత్న పురస్కారం యాక్చువల్లీ శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. సో భారతరత్న అనేది ఒక అత్యున్నత పురస్కారం భారతదేశంలో. అలాంటి గొప్ప పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు. తెలుగు తేజం, తెలంగాణ బిడ్డ. మరి తెలంగాణలో తెలుగు వాళ్ళలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇలా గౌరవించుకోవడం అనేది మనందరికీ తెలుగు ప్రజలకు అందరికీ చాలా గర్వకారణం. ఒక తెలుగు ప్రధాని, తొలి తెలుగు ప్రధాని అని యూజువల్గా మనం రాసుకుంటాం. అలాంటి గొప్ప విద్వత్తు గల మహానుభావుడు ఈ దేశాన్ని అత్యంత క్లిష్ట సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని 91-96 సంవత్సరాలు, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉండొచ్చు అప్పటికి, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో 5 సంవత్సరాలు మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పరిపాలించి ప్రపంచ దేశాల్లో పోటీ పడేట్టుగా మన దేశాన్ని తీర్చిదిద్దిన సంస్కర్త మహానుభావుడు. ఆయనకి ఎంత చేసినా తక్కువే. ఈ జయంతి ఉత్సవాల సందర్భంగా మరొకసారి పివి గారిని తలుచుకుంటూ, ఆయన చేసిన సంస్కరణలు తలుచుకుంటూ, ఈ విషయాలన్నీ కూడా ఇంత గొప్ప మేధావి మన తెలంగాణ ముద్దుబిడ్డ అని చెప్పడానికి, తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా చాలా గొప్పగా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి మరొకసారి పివి గారికి అందరం తలుసుకుంటూ ఆయన చూపిన మార్గంలో మనం అందరం పయనిద్దాం. ఆయన ఆదర్శ రాజకీయవాది. ఎటువంటి మంది మార్బలం, భుజబలం, కులబలం లేకుండానే మేధా సంపత్తితోని ఒక అత్యున్నత స్థాయికి ఎదగలడు అని నిరూపించిన మహానుభావుడు. అందరికీ స్ఫూర్తిదాయకమే. యువ లీడర్స్ కావచ్చు, ఏ పార్టీలోనైనా సరే ఎవరికైనా ఒక స్ఫూర్తి ప్రదాత ఆయన మనల్ని మరీ తలుసుకోవడం అనేది మన విద్యుక్త ధర్మం. తర్వాత తరాలకు మనం తెలియచేయడం అనేది మన విద్యుక్త ధర్మం. అందరికీ మరొకసారి పివి నరసింహారావు గారి